వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. మార్వాడి గో బ్యాక్ నినాదం రోజు రోజుకు పెరిగి పెద్దదవుతుంది. ధర్నాలతో, నిరసనలతో, బంద్లతో తెలంగాణ అంతటా రోజు రగడగా మారుతుంది. హైదరాబాద్లో చిన్న గొడవతో మొదలై రెండు తెలుగు రాష్ట్రాలకు ఎగప్రాకింది. వ్యాపారస్తులు వర్సెస్ మార్వాడీల మధ్య జరుగుతున్న వ్యవస్థ గురించి మనం చర్చించుకుందాం. మార్వాడి గో బ్యాక్, స్థానిక వ్యాపారుల ఆవేదన. తెలంగాణలో వ్యాపార రంగంలో గత కొంతకాలంగా మార్వాడీల ఆధిపత్యం పెరుగుతున్నది. చిన్న దుకాణాల నుండి పెద్ద హోల్సేల్ మార్కెట్ల వరకు, బంగారు వ్యాపారం నుండి వస్త్రాల వరకు, పానీపూరి నుండి మాటల వరకు అనేక రంగాల్లో వీరి ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిస్థితి స్థానిక వ్యాపారులను ఆందోళనకి గురి చేస్తుంది. అందుకే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం నేడు వినిపిస్తోంది. లోకల్ వ్యాపారులపై ఒత్తిడి. మార్వాడీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి మార్కెట్ను కబలిస్తున్నారు. స్థానిక వ్యాపారులు తక్కువ మూలధనంతో పోటీలో నిలబడలేక నష్టాల్లో పడుతున్నారు. హోల్సేల్ వ్యాపారంలో వీరు దాదాపు ఏకాధిపత్యం ఏర్పడడంతో చిన్న వ్యాపారులు నిలబడలేకపోతున్నారు. ధరల ఆటలతో నష్టాలు. మొదట వీరు తక్కువ ధరలకు సరుకులు అమ్మి కస్టమర్లను ఆకర్షిస్తారు. స్థానిక దుకాణదారులు ఆ ధరలకు పోటీ ఇవ్వలేక దుకాణాలు మూసివేస్తారు. తరువాత వీరే అధిక ధరలు వేసి మార్కెట్ను నియంత్రించడం మొదలు పెడతారు. దీని నష్టం నేరుగా ప్రజలకు మరియు స్థానిక వ్యాపారులకు జరుగుతుంది. ఆర్థిక ఆధిపత్యం. తెలంగాణలో సంపాదన జరగడం కానీ డబ్బు రాష్ట్రంలో మిగలడం లేదు. మార్వాడీలు సంపాదించిన లాభాలు ఎక్కువగా స్వస్థలాలకు పంపుతారు. స్థానిక ఆర్థిక వనరులు వెలుపలికి వెళ్ళిపోవడం వల్ల లోకల్ డెవలప్మెంట్ దెబ్బతింటోంది. స్థానిక కూలీల నిరుద్యోగం. మార్వాడీలు సాధారణంగా తమకు తెలిసిన వెలుపలి కార్మికులను ఉద్యోగంలో పెట్టుకుంటారు. స్థానిక కూలీలు, కార్మికులు ఉపాధి లేక నిరుద్యోగులవుతున్నారు. ఇది సామాజిక అసమానతను పెంచుతుంది. సాంస్కృతిక ప్రభావం. మార్కెట్, బజార్ ప్రాంతాల్లో స్థానిక సంస్కృతి, పద్ధతులు, భాష క్రమంగా తగ్గిపోతున్నాయి. మార్వాడి ఆధిపత్యం పెరగడంతో స్థానిక వ్యాపార సంప్రదాయం కనుమరుగవుతుంది. మార్కెట్ అసమానత. స్థానిక వ్యాపారులు చిన్న స్థాయిలో లాభం చూసుకుంటే మార్వాడీలు పెద్ద ఎత్తున సరుకులు తీసుకొచ్చి ధరలను నిర్ణయించే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఈ అసమాన పోటీ వలన స్థానిక వ్యాపారులు నష్టపోతూ క్రమంగా వ్యాపారం వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సారాంశం: మార్వాడి గో బ్యాక్ నినాదం వెనుక స్థానిక వ్యాపారుల జీవన పోరాటం దాగి ఉంది. లోకల్ వ్యాపారులకు సమాన అవకాశాలు ఇవ్వకపోతే, మార్కెట్లో స్థానికుల వాటాను కాపాడే విధానాలు తీసుకురాకపోతే, పెట్టుబడి వ్యాపారంపై నియంత్రణ లేకపోతే తెలంగాణ స్థానిక వ్యాపారులు పూర్తిగా వెనుకబడిపోతారు. అందుకే స్థానిక వ్యాపారులు మార్వాడీలపై వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. ఇదంతా స్థానిక వ్యాపారస్తుల భావోద్వేదన.